హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం కాస్త ఉన్నట్టుండి మారిపోయింది. ఒక్కసారిగా ఆకాశం మేఘామృతమైంది. కారు మబ్బులు కమ్మేసి జోరువాన కురిసింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద భారీగా చేరింది. ఇక భారీ వర్షంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లాల్సిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై స్తంభించిన ట్రాఫిక్ ఛేదించలేక తలలు పట్టుకుంటున్నారు. ఇక హైదరాబాద్ లో వర్షానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, ఆఫీసుల నుంచి జనమంతా కూడా ఇళ్లకు వెళ్లే సమయము పీక్ అవర్స్ కావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం కూడా మారిపోయింది. వెదర్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందిరా, ఏదైతే చూసుకుంటే గత 3 రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం సమయంలో కొంచెం ఎండ వాతావరణం కనిపించింది. ఒకటేసారిగా మధ్యాహ్నం అయ్యేసరికి భారీగా వర్షం కూడా హైదరాబాద్ లో కొట్టిందని కూడా ప్రధానంగా చూసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద రావడం, నీరు చేరడం ఇది తీవ్రంగా ఇబ్బందిగా మారింది. మరి ఇది సాయంత్రం కాబట్టి పీక్ టైం, అంటే అందరూ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి అందరికీ పీక్ టైం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ రావడం, భారీగా వరద నీరు చేరడం కూడా అందరినీ ఇబ్బందికి గురిచేస్తుంది. కనీసం ప్రభుత్వ అధికారులు కూడా ఎక్కడ కూడా ఇలాంటి హెచ్చరిక ఉందని ముందే తెలిసినా గానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ప్రధానంగా చూసుకుంటే మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ ఈ ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. భారీగా కూడా ట్రాఫిక్ జామ్ కూడా ఇక్కడ భారీగా అవుతుంది. మరి ప్రధానంగా చూసుకుంటే కొన్ని డ్రైనేజీలు కూడా ఇప్పటికే నిండి వాటర్ కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి నిమ్మకు నీరెత్తని పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికంటే అబిడ్స్, కోటి, ఆర్టీసీ క్రాస్ రోడ్, ముషీరాబాద్, సికింద్రాబాద్, అలాగనే మరి చూసుకుంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, యూసఫ్ కూడా, మధురా నగర్, అమీర్పేట ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కొట్టిందని కూడా చూసుకోవచ్చు. అక్కడ లోతట్టు ప్రాంతాలు కూడా కొన్ని నీరు చేరి జలమయమై ప్రజలందరూ కూడా అస్తవ్యస్తంగా అవుతున్నారు. ప్రభుత్వం గతంలో ఇదే జరిగింది. ఇది జరిగినప్పుడు కూడా ప్రభుత్వం గతంలో చేసినట్టే అదే తప్పులు కూడా మరి ఈసారి కూడా అలానే కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు కానీ, వాతావరణ శాఖ కానీ ఎందరూ పలుమార్లు హెచ్చరించినా కూడా తూతూ మంత్రంగానే, నామమాత్రంగానే సహాయక చర్యలు చేపడుతున్నారు. కానీ ఎక్కడ కూడా పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా కూడా చూస్తున్నారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ భారీ వర్షానికి ఆఫీస్కి వెళ్లే వాళ్ళందరూ ఇబ్బందిగా మారి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ కూడా ఏ పరిస్థితిలో చూసినా కూడా భారీ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సింధురా, అరవింద్, అంటే కొన్ని ఏరియాలలో హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి, వార్నింగ్ బోర్డ్స్ కావచ్చు, సైన్ బోర్డ్స్ కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు ఏమన్నా అక్కడ ఏర్పాటు చేశారా? ఇటువంటి భారీ వర్షం కొట్టినప్పుడు ప్రధానంగా జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకొని మరి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలనే అక్కడ హెచ్చరిక బోర్డ్స్ పెడతారు. ఎక్కడైతే మ్యాన్ హోల్స్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా మ్యాన్ హోల్స్ పెడతారు. కానీ ప్రభుత్వం ఏ మాత్రం కూడా సహాయక చర్యలు లేకుండా తూతూ మంత్రంగానే కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఒక దిక్కు వాతావరణ శాఖ అధికారులు కూడా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయి, కొన్ని గంటల పాటు కూడా అతి భారీ వర్షం కూడా ఉంటుందని కూడా వాతావరణ అధికారులు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడం, హెచ్చరిక బోర్డు లేకపోవడం, రోడ్లు లోతట్టు ప్రాంతాల్లో జలమయం అవుతాయని తెలిసి కూడా అక్కడ వారు ఎలాంటి సిబ్బందిని కూడా లేకపోవడం కూడా ఇది చాలా విచిత్రకరంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పే దానిపైన హామీ ఇచ్చేదానిపైన కూడా ఉంటారు. కానీ ఏదైతే హైదరాబాద్ లో ఉండే సిటీ ప్రజల వర్షానికి, ఈ కష్టానికి మరియు ట్రాఫిక్ జామ్ కి ఎలాంటి స్పందన కూడా లేకుండా పోతుందని కూడా ఇప్పటికే ప్రజలందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఒక దిక్కు వర్షం కొడుతుంది, మరొక దిక్కు ట్రాఫిక్ జామ్, మరొక దిక్కు హెక్టిక్ వర్క్ అయ్యి ఆఫీస్ నుండి బయటకు వచ్చే వాళ్ళందరూ కూడా ఇది ప్రధానంగా ఇబ్బందిగా మారుతుంది. ఎలాంటి హైడ్రా కూడా ఇప్పటి వరకు వర్షం అలర్ట్ ఉంది అని తెలిసి కూడా హైడ్రా కూడా ఎక్కడ కూడా సహాయక చర్యలు చేపడతలేరు. ఫ్లైఓవర్ల దగ్గర కానీ, ఫ్లైఓవర్ల కింద కానీ, మెట్రో దగ్గర కానీ ఇప్పటికే ప్రజలందరూ భారీగా గుమ్ముకూడి దాని కింద కూడా వర్షానికి భయపడి దాని కింద కూడా ఉంటున్నారు. ఈదురుగాలు 30 నుండి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయి. ఉరుముల మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుందని వాతావరణ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా
ప్రజలకు ఎలాంటి అవసరాలు అయితే ఉన్నాయో అవన్నీ వెంటనే తీర్చాలి. ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో అక్కడ హెచ్చరికలు బోర్డు పెట్టాలి. డ్రైనేజ్ సిస్టమ్ దగ్గర అవి మెయిన్ రీజన్ కాబట్టి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు అక్కడ కూడా హెచ్చరిక బోర్డు పెట్టాలి. కొంచెం హెవీగా ట్రాఫిక్ ఉన్న దగ్గర కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి ట్రాఫిక్ డైవర్షన్ ఇలాంటివి కూడా చేయాలని ఇప్పటికే ప్రజలందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కూడా పోలీసు అధికారులు వారి దృష్టిలో పెట్టుకొని జిహెచ్ఎంసీ అధికారులు కూడా అది దృష్టిలో పెట్టుకొని ఏదైతే సహాయక చర్యలు ముమ్మరం చేసి తొందర చేస్తే బాగుంటుందని కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ అరవింద్.